దేవునికి ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని గత దినాల నుంచి మీరు వింటూ ఉన్నారు. మరి ఏ ప్రాంతంలో ఏ స్థలంలో మీరు ఉన్నారో, ఈ రోజున మిమ్మల్ని బాగు చేసేవారు లేరు, లేవనెత్తేవాళ్ళు లేరు, నడిపించేవారు లేరని నిరాశపడుతూ ఉన్నారా? దేవుని వాక్యములు మనము 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనములో ప్రియులారా 1 నుండి 6, 7 వరకు చదువుకున్నట్లయితే మనకు హిజ్కియా కనపడతారు. దేవుని వాక్యములో చూచినప్పుడు అతడు ప్రార్థన చేయగా పశ్చాత్తాపడగా దేవుడు ఏం చేస్తాడంటే అతన్ని స్వస్థపరిచి అతనికి మరలా క్షేమస్థితిని దేవుడు కలుగు చేస్తాడు. 20వ అధ్యాయం 5వ వచనములో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా కింద భాగములో నేను నిన్ను బాగు చేసేదను, అతని మొర అతని కన్నీటిని దేవుడు చూచినప్పుడు దేవుడు ఇస్తున్న సమాధానం ఏమిటంటే వాక్యములు 5వ వచనములో దేవుని మందిరములో ప్రియులారా అతడు ఇస్తున్నది నేను నిన్ను బాగు చేసేదను. అంటే బైబిల్లో కొన్ని మాటలను చూసారా మనల్ని చాలా బలపరిచింది, చాలా మనల్ని ప్రోత్సహిస్తుందండి. మనం బైబిల్ చదవం, దేవుని వాక్యాన్ని స్టడీ చేయము, ఏదో 4 మాటలు చదివి క్యాలెండర్ చదివి ఏదో ప్రియులారా మనం విడిచిపెడుతూ ఉంటాం. దేవుని వాక్యాన్ని ప్రియులారా ఆత్మతో ప్రార్థనా పూర్వకంగా మనం చదివినప్పుడు దేవుని వాక్యములో నుండి దేవుడు ఏం చేస్తాడంటే మనతో మాట్లాడేవాడు. హిజ్కియాతో చెప్తున్న మాట మీతో చెప్తున్నట్లేదండి, నాతో చెప్తున్నట్లేదా? నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. ప్రియమిత్రమా, దేవుని బిడలారా, దేవుడు ఈ రోజు ఏమంటున్నాడంటే నీ ఇంటిలో ఎవరు బాగులేదో, ఏ వస్తువు బాగులేదో, శరీరంలో బాగులేదో, ఆత్మలో బాగులేదో, నీ ఇంటి పరిస్థితి బాగులేదో, నీ బిడల పరిస్థితి బాగలేదో, దేవుడు అంటున్నాడు వాక్యములో ఆయన బాగు చేస్తాడు. అయితే మరి కొన్ని సందర్భాల్లో బాగుపడకపోవటానికి, బాగుగా సమాజానికి సంఘానికి మనం కనబడకపోవటానికి కారణం ఏంటంటే మీకా గ్రంథములో ఒక మాట మనం చదువుతాం ప్రియులారా 6వ అధ్యాయం 13వ వచనములో, కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసి మొత్తెదెను అన్నాడు. అంటే మనం బాగుపడకపోవటానికి గల కారణం ఏంటంటే మన పాపములు, మన పాపాన్ని బట్టి, మన అతిక్రమాన్ని బట్టి మనం బాగుపడలేకపోతున్నాం. ప్రియులారా, ఈరోజు నీ పాపములు ఒప్పుకో. పాపాలను పరిహరించే దేవుడు మన దేవుడు. ఏ దోషములో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, ఏ అతిక్రమము నేను కృంగదీస్తూ ఉన్నదో నా దేవుడు ఈ రోజున ఆ రక్త సరోవరం కలిగిన స్త్రీతో అంటాడు కదా, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు బాగుపరచబడ్డావు, బాగు చేశాను అన్నాడు. ఈరోజు విశ్వాసం ఉంచండి వాక్యాన్ని, విశ్వాసం ఉంచండి దేవుని మందిరాన్ని, విశ్వాసం ఉంచండి దేవుని మీద ప్రియులారా. మీ దోషాలను పాపములను మీరు ఒప్పుకొనండి, నా దేవుడు బాగు చేసి మిమ్మల్ని ఆయన నిలబెట్టే దేవుడే ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా.